కొన్ని రోజుల నుంచి ఈ హౌస్ అయితే చూస్తున్నాం కదా! సో, నాకు ఫైనల్‌గా ఈ హౌస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ దీంట్లో నాకు మెయిన్‌గా నచ్చిన పార్ట్ అండ్ కొన్ని కొన్ని చేంజెస్ కూడా చేయాలనుకున్నాను. బట్ సో, బిల్డర్స్ అయితే మాత్రం కస్టమైజ్‌కి నో చెప్పారు. సో, ఎందుకు నో చెప్పారు ఏంటి అనేసి అవన్నీ డీటెయిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనమైతే హౌస్ లోపలికైతే వెళ్ళిపోయి చూద్దాం ఇప్పుడు. సో, ఇదనమాట. ఇదైతే మోడల్ హోము. బట్ మనం ఇట్లాంటిదే మనం వేరే మనకు నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకొని కట్టించుకోవచ్చు. సో, ఈ స్ట్రక్చర్ అయితే మొత్తం నాకు నచ్చింది. సో, ఎలివేషన్ గూడా బావుంది. కొన్ని ఎలివేషన్ గూడా చేంజెస్ చేయడానికి ఏం లేవంట దీంట్లో. సో, వాళ్ళు ఏదైతే మనకి ఈ హౌస్‌లో చూపిస్తున్నారో ఇప్పుడు నేను చూపిచ్చేది. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా మనకు కావాలంటే కట్టించిస్తారు. సో, మనకి మెయిన్ డోర్ ఓపెన్ చేసి మనం ఎంటర్ అవ్వగానే సో, రైట్ సైడ్ ఆఫీస్ రూమ్ ఒకటుంది అండ్ పౌడర్ బాత్రూమ్ ఇచ్చారు. సో, దీంట్లో అంటే మనకి బాత్‌కు ఉండదనమాట పౌడర్ బాత్రూమ్ అంటే. సో, హాఫ్ బాత్ లాగా. అండ్ ఇక్కడ గరాజు బట్ అదైతే వాళ్ళ ఆఫీస్ అనమాట ఇక్కడికొచ్చేసరికి. సో, అలానే ఇక్కడ మనకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఓపెన్ కిచెను. మనకి మోస్ట్‌లీ హౌసెస్ అన్నిటికి ఓపెన్ కిచెనే ఉంటుంది. అండ్ సో, ఇక్కడ మైక్రోవేవ్ అండ్ కింద అవెన్, ఫ్రిడ్జ్. సో, ఇవన్నీ అయితే వాళ్ళివ్వరులే గానీ బట్ మోడల్ హోమ్ అనేసేసి మనకి ఇవన్నీ గూడా సెట్ చేసి పెట్టారు. అండ్ మంచిగా స్టడీ రూమ్ గూడా ఇచ్చారు మనకి కింద. మనకిక్కడ అడ్వాంటేజ్ ఏందంటే కింద స్టడీ రూమ్, ఆఫీస్ రూమ్ కాకుండా మనకి ప్రైమరీ బెడ్‌రూమ్ గూడా కిందే వచ్చింది. సో, మనకి ఇంకొకటొచ్చేసి టీవీ దగ్గర మనకు కొంచెం షోకేస్ లాగా అవన్నీ కూడా డెకరేటింగ్ చాలా బాగుంది. మనకి ఈ హౌస్ అయితే అమ్మరండి. మనకి జస్ట్ మోడల్ హోమ్. ఇది ఎప్పుడు అమ్ముతారంటే మనకి సేల్‌లో పెడతారంటే వీళ్ళ దగ్గర ఉన్న అన్ని హౌసెస్ అయిపోయి ఇక్కడ ప్లాట్స్ ఖాళీ స్థలాలు అన్నీ ఉంటాయి కదా! సో, వాటిల్లో కూడా అన్నీ ఇంకా ఇల్లు కట్టేసేసి ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ ఆఫీస్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఈ మోడల్ హోమ్‌ని సేల్‌లో పెడతారు. సో, అప్పుడు మనం కొనుక్కోవచ్చు. బట్ బాగా కాస్ట్ ఉంటుంది. సో, ఇక్కడ ఫర్నిచర్ థింగ్ ఇవన్నీ గూడా మనకి మేమేం చూస్తామంటే మెయిన్‌గా హాల్‌లో వచ్చేసరికి టీవీకి, సోఫాకి ఎంత డిస్టెన్స్‌లో ఉంది. మేమైతే చాలా డిస్టెన్స్ ఉండేలాగా ట్రై చేస్తున్నాము. మోస్ట్‌లీ మనకు తెలిసిందే గదా! పిల్లలు ఎక్కువ టైము టీవీకి క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేస్తారు కాబట్టి సో, ఆ డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటున్నాము. అండ్ మేము ప్రైమరీ బెడ్‌రూమ్ మాకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటే బావుంది అనుకున్నాము. సో, ఇక్కడైతే మనకి కిందనే మనకి ప్రైమరీ బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా! మనకి అవుట్ సైడ్ వ్యూ కూడా. సో, చాలా స్పేషియస్‌గా ఉంది. మనకి స్టడీకి సంబంధించిన ఏమన్నా స్టడీ టేబుల్ అవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు బెడ్‌రూమ్‌లోనే. అండ్ ఇంకొకటి వచ్చేసేసి సో, మంచి స్పేషియస్‌గా ఉన్న బాత్రూమ్ కూడా. ఇక్కడ ఇది మొత్తం మనకి చాలా స్పేస్ ఉందన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ సెపరేట్‌గా ఇచ్చారు. మనకి ఇట్లా సేమ్ ఇట్లానే డెకరేటివ్ చూసారు కదా! వాల్‌కి ఎంత బావుందో. సో, ఇదేమో క్లోజెట్ కూడా మనకి చాలా పెద్దది ఇస్తారండి. సో, ఇదేమో బాత్ ఏరియా అనమాట. షవర్ ఇది కూడా మనకి చాలా పెద్దది ఇచ్చారు. సో, మనకి ఈ ప్రైమరీ బెడ్‌రూమ్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ అదే బాత్రూమ్ కానీ ఆ రూమ్ లోపల స్పేషియస్‌గా కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ చూసారు కదా! విండోస్ కూడా మనకి చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది. అండ్ బ్యాక్ యార్డ్ వ్యూ ఉంది. మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఇదేనండి. మనకి కిచెన్‌లోకి సన్‌లైట్ పడుతుందా లేదా? మనకి బెడ్‌రూమ్‌లో కూడా మార్నింగ్ సన్‌లైట్ పడితే చాలా మంచిది. సో, మనకి బ్యాక్ యార్డ్ ఇలా ఉంది. చూసారు కదా! ఎంత పెద్ద బ్యాక్ యార్డో. నేనైతే మోస్ట్‌లీ ఇలా పెద్దగా ఉన్న బ్యాక్ యార్డే ప్రిఫర్ చేస్తున్నాము. సో, మనకి ఇంకెక్కడికి బయటికెళ్ళే పని ఉండదు. పార్కులు చాలా దూరంగా ఉంటాయి మనం ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకుంటే. సో, పిల్లలు ఆడుకోవడానికి బావుంటుంది ఇంక వెనక. మనకి సరిపోతుంది గూడా. సో, ఇది మనకి పేషియో కూడా మంచి పెద్దదే ఇచ్చారు. నాకు మెయిన్‌గా నచ్చింది ఇక్కడ మేము ఎప్పటినుంచో ఓపెన్ లాఫ్టే చూస్తున్నాము. సో, పైన నుంచి కిందకి వ్యూ ఉంటే బావుంటుంది. సో, మనకి కమ్యూనికేషన్‌కి ఈజీగా ఉంటుంది కదా అనేసి. సో, పైకొచ్చేసిన తర్వాత పైన ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటని చూపిస్తాను. సో, ఇక్కడ కూడా మనకి చిన్న డైనింగ్ టేబుల్ కూడా స్పేస్ ఉంది. అండ్ మనకి పెద్దగా సోఫా కూడా వేసుకోవడానికి. అగైన్ ఇక్కడ ఇది యాక్చువల్‌గా గేమ్ రూమ్ అనమాట. మనకి ఈ ఏరియా అంతా కూడా మనకి టేబుల్ టెన్నిస్ కానీ, ఇంకేమైనా పిల్లలకి కావాల్సిన గేమ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఏరియా పైన. సో, కింద మనకి ఏదన్నా ఇంకా మనకి కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ డౌన్ వ్యూ. అంతేకాకుండా మనకి ఎంట్రన్స్ గేట్‌కి కూడా మనకి ఇక్కడ వ్యూ ఇచ్చారు. చూసారు కదా! ఓపెన్ ఉంది ఇక్కడ కూడా. సో, ఇది బావుంది మనకి. ఎందుకంటే ఫ్రంట్ కూడా ఎవరైనా వస్తున్నారని చూసుకోవచ్చు. పిల్లలైనా కూడా మనం పైన ఉన్నప్పుడు ప్రతిసారి పైకి కిందకి తిరగకుండా. అండ్ ఇదొకటి మీడియా రూమ్ అనమాట. దీనికి విండోస్ ఏమీ లేవు. బట్ ఇది కూడా మనకి నార్మల్ రూమ్‌గా ఇస్తే బావుందేమో అని అనుకున్నాము. సో, విండోస్ ఏమన్నా పెడతారా? కొంచెం విండోస్ పెడితే ఇంక జస్ట్ చిన్న పిల్లలకి సంబంధించిన ఒక చిన్న రూమ్‌లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకళ్ళకి బెడ్‌రూమ్ సరిపోతుందనమాట ఇది. బట్ విండోస్ అయితే వాళ్ళు హెచ్ఓఏ వాళ్ళని పర్మిషన్ అడగమన్నారు. మోస్ట్‌లీ వాళ్ళైతే నో చెప్తారంట. సో, ఇక్కడ హౌస్ వాళ్ళు ఎలా చూపిస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తప్ప మనకి ఎట్లాంటి చేంజెస్ చిన్న కస్టమైజ్ కూడా మనకి చేయరంట ఇక్కడ.
అంటే ఈ బిల్డర్ వాళ్ళు. కొన్ని మంది బిల్డర్స్ చేస్తారు. ఎలివేషన్ చేంజ్ చేస్తారు. లేదంటే ఎక్స్‌ట్రా ఏమైనా బాత్రూమ్ అడిగితే మనకి పెడతారు. అది గూడా మనకి కొన్ని ప్రీమియం కిందకే వస్తాయిలెండి. అవన్నీ గూడా నేను వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొక మనకు బెడ్‌రూము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 బెడ్‌రూమ్స్‌కి కనెక్టివిటీకి బాత్రూమ్ ఇచ్చారు వాళ్ళు. జనరల్‌గా అన్ని హౌసెస్‌లో ఏమిస్తారంటే మనకి కామన్‌గా బయట ఇచ్చేస్తారు. సో, మనం కంప్లీట్‌గా ఎవరు యూజ్ చేసుకోవాలన్నా కూడా పైన ఉన్న బాత్రూము అందరూ బయటకొచ్చి యూజ్ చేసుకోవాల్సొస్తది. బయటంటే కామన్‌గా పైనే ఉన్న బాత్రూము. సో, దీని ప్రైస్ వచ్చేసేసి మనకి 7,50,000 వరకు చెప్పారండి. సో, దాంట్లో కూడా కొన్ని మనకి డిస్కౌంట్ ఉంది. అండ్ మనకి బ్రోకరేజ్ కమిషన్ అవన్నీ ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా మనకి పోను. ఇంకా మేము కొటేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము. చూద్దాము. మేము కొటేషన్ ఒకటి ఇచ్చొచ్చాము. సో, వాళ్ళు గనుక మనకి కొటేషన్ అంటే మనం ఎంతకు కావాలి హౌస్ అన్నది మనం చెప్తే, సో, వాళ్ళకది నచ్చితే మనకి వాళ్ళు కాల్ చేస్తారనమాట. ఓకే. మనం వీ కెన్ డిస్కస్ అనేసి. సో, వాళ్ళు ఓకే అని చెప్తే మీకు ఆ కొటేషన్ కూడా రివీల్ చేస్తాను. అండ్ ఇంకొకటొచ్చేసి అంటే మన ఇండియన్ రూపీస్‌లో దాదాపు ఒక 6 crores వరకు పడుతుంది. సో, అదనమాట. ఇది చెప్పాను కదా ఇందాక. అదేమో గర్ల్ రూము, బాయ్ రూము. సో, థీమ్స్ వైస్ వాళ్ళు మొత్తం దీన్ని ఇక్కడ డెకరేట్ చేసి పెట్టారు. అండ్ కనెక్టింగ్ బాత్రూమ్ కూడా ఇదనమాట ఇది. సో, డైరెక్షన్ వచ్చేసి కూడా నేనైతే వెస్ట్ ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి హౌస్ మార్నింగ్ ఫేసింగ్ వెస్ట్ ఉందనుకోండి. ఈస్ట్ మనకి వెనక బ్యాక్ యార్డ్లో ఎండబడుతూ ఉంటుంది మార్నింగ్ టైము. సో, మార్నింగే కదా మనం బ్యాక్ యార్డ్లో స్పెండ్ చేసేది పిల్లలు ఆడుకున్నా కూడా. సో, కిచెన్లో కూడా సన్లైట్ వస్తున్న ఉద్దేశంతో వెస్ట్ ప్రిఫర్ చేస్తున్నాను. సో, చూద్దాము ఎలా దొరుకుతుంది ఏంటి ఫైనల్‌గా అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు క్లియర్‌గా. సో, మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.